వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విజయసాయి రెడ్డి రాను రాను టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్రూవర్ గా కూడా మారేందుకు సిద్ధమన్న సంకేతాలను ఆయన ఇస్తున్నారు. వీరిద్దరూ వ్యక్తిగతంగా స్నేహితులో, వ్యాపార భాగస్థులో మరొకటో తెలియదు కానీ ఇద్దరి మధ్య అనుబంధం మాత్రం విడదీయలేనంత గొప్పగా ఉంటుంది. ఒకరు A1, మరొకరు A2. ఇప్పుడు ఇద్దరి మధ్య తేడాలొచ్చాయి. విజయసాయి రెడ్డి ప్రలోభాలకు లోనయ్యారని, భయపడుతున్నారని, విశ్వసనీయత కోల్పోయారని జగన్ చేసిన వ్యాఖ్యలపై విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు. తనకు భయం లేదని, భయం అనేది తన డిక్షనరీలో లేదంటున్నారు. దానికి సాక్ష్యంగా జగన్ రెడ్డి హయాంలో జరిగిన స్కాములన్నీ బయట పెడతానని హింట్ కూడా ఇచ్చారు. కాకినాడ పోర్టును బలవంతంగా రాయించుకున్న కేసులో A2గా ఉన్న ఆయన సిఐడి ఎదుట హాజరయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన సమయంలో మొత్తం విక్రాంత్ రెడ్డే చేశాడని తాను సిఐడికి చెప్పారు. లిక్కర్ స్కామ్ గురించి కూడా విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ అంతా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కనుసన్నల్లో జరిగిందని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. తాను గతంలో కూడా ఇదే చెప్పానని అంటున్నారు. ఈ విషయంలో తాను నిజాలు ఇక ముందు కూడా చెప్పాల్సి వస్తే మొత్తం చెబుతానని ప్రకటించారు. ఈ విషయంలో తాను వెనక్కి తగ్గబోనన్నారు. ఎవ్వరికీ భయపడేది లేదన్నారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కేంద్రంగానే లిక్కర్ స్కామ్ చేశారని, ఈ డబ్బులన్నీ మిథున్ రెడ్డి ద్వారా జగన్ రెడ్డికి చేరాయని ఇప్పటికీ సిఐడి గుర్తించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో ఇందులోనూ కావాలంటే అన్ని విషయాలు చెబుతానని విజయసాయి రెడ్డి బెదిరించడం చిన్న విషయం కాదని ఎవరికన్నా అర్థమవుతుంది. విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయన కూడా కోటరీ గురించి చెబుతున్నారంటే వైసీపీలో ఏం జరిగిందో బయటకు తెలియాల్సింది చాలా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అదే సమయంలో విజయసాయి రెడ్డి బయటే ఇన్ని మాటలు చెప్పారంటే ఇక సిఐడికి ఎన్ని వివరాలు చెప్పి ఉంటారోనని వైసీపీ వర్గాల్లో కంగారు మొదలైంది. తనకు తెలిసిన నిజాలన్నీ చెబుతానని నిర్మోహమాటంగా చెబుతున్నారు. తన మనసు విరిగిపోయిందని అంటున్నారు. మొత్తంగా విజయసాయి రెడ్డి కథలు ఇప్పటి నుంచే ప్రారంభమయ్యాయని అనుకోవచ్చు. విచిత్రంగా విజయసాయి రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేసినా పార్టీ నుంచి పెద్ద లీడర్లు ఎవ్వరూ ఇంతవరకు స్పందించలేదు. దాంతో విజయసాయి రెడ్డి దగ్గర పార్టీకి చెందిన చాలా రహస్యాలు ఉన్నాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. విజయసాయి రెడ్డిని ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించి వైవి సుబ్బారెడ్డిని పంపించారు. ఢిల్లీలోనూ వైవి సుబ్బారెడ్డికి ప్రాధాన్యత పెంచారు. సీఎం క్యాంపు కార్యాలయంలో మొత్తం సజ్జలదే హవా కావటం తనను దూరం పెట్టారనేది విజయసాయి రెడ్డి అభిప్రాయం. ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే త్వరలోనే విజయసాయి రెడ్డి తనపై నమోదైన కేసుల్లో అప్రూవర్గా మారే అవకాశం లేకపోలేదని అంటున్నారు. అదే గనక జరిగితే వైసీపీలో పెద్ద తలకాయలకు చాలా ఇబ్బందులు తప్పవని అప్పుడే రాజకీయ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి. ఆయన కోటరీ నుంచి బయటకు రాకపోతే ఇక భవిష్యత్ అనేదే ఉండదని చెప్పటం ద్వారా విజయసాయి రెడ్డి జగన్ కు ఊహించని గట్టి హెచ్చరికలే పంపారని అనుకోవచ్చంటున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.